కొత్తగా కార్ డ్రైవింగ్ ఎవరైతే నేర్చుకున్నారో గేర్ రాడ్ మీద చేయబెట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వెనక్కి ముందుకి గేర్ వేస్తుంటారండి. అది ఫస్ట్ గేర్ పడుతుందా, సెకండ్ గేర్ పడుతుందా, థర్డ్ గేర్ పడుతుందా కూడా తెలియకుండా గేర్లు వేస్తుంటారనమాట. సో మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే గేర్ రాడ్ మీద ప్యాటర్న్ ఉంటుందండి. గేర్ మీద ఒక ప్యాటర్న్ చూసామంటే గేర్ రాడ్ మీద ప్యాటర్న్ చూసామంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ రివర్స్ గేర్ ఉంటుందండి. ఈ ప్యాటర్న్ ప్రకారం మనం వచ్చేసి గేర్ అనేది మెయిన్గా మనం ఫస్ట్ గేర్ ఎలా వేయాలంటే చెయ్యి ఇలా పెట్టాలండి. ఇటు సైడ్ పెట్టి కంప్లీట్గా అటు సైడ్ పుష్ చేయాలన్నమాట. పుష్ చేసి మనం పైకి వేసేయమని ఫస్ట్ గేర్ పడుతుంది అనమాట. దాని నెక్స్ట్ వచ్చేసి మనం కిందకి న్యూట్రల్ చేసుకొని అదే విధంగా అటు సైడ్ పుష్ చేసి కిందకన్నామంటే ఇది సెకండ్ గేర్ పడుతుంది అనమాట. దాని నెక్స్ట్ వచ్చి పైకి నెట్టామంటే ఇది న్యూట్రల్లోకి వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా సెంటర్కి వచ్చేస్తుందండి. సెంటర్ నుంచి మనం పైకి వేసామంటే థర్డ్ గేర్ పడుతుంది. అదేవిధంగా దాన్ని దాన్ని మనం కిందకన్నామంటే ఫోర్త్ గేర్ పడుతుందండి. దాని నెక్స్ట్ ఫిఫ్త్ గేర్ ఏంటంటే న్యూట్రల్ చేసిన తర్వాత ఇంతకు ముందర ఇటు సైడ్ చేయబెట్టాం కదా, ఇప్పుడు ఇటు సైడ్ చేయబెట్టాలి. ఇటు సైడ్ చేయబెట్టి కంప్లీట్గా నా సైడ్ వచ్చేసి పుష్ చేసి పైకి నెట్టామంటే ఫిఫ్త్ గేర్ పడుతుందండి. అదేవిధంగా లాస్ట్ వచ్చేసి ఫైనల్గా రివర్స్ గేర్ అనమాట. న్యూట్రల్ చేసిన తర్వాత సేమ్ అదే ఇటు సైడ్ పుష్ చేసి కిందకన్నామంటే రివర్స్ పడుతుంది అనమాట.